హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లక్షల్లో ఒక్కొక్క ఉద్యోగికి బకాయిలండి. అదే అండి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బకాయిల గురించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారానికి నాయకత్వంతో కలిసి కృషి చేస్తామని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారండి. గుంటూరు తాలూకా ఆవరణంలోని పెన్షనర్ల భవనంలో సంఘ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రభుత్వం కుదురుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి పెండింగ్ సమస్యలు తెలియజేస్తామని అయితే తెలిపారండి. సో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్రభుత్వం కుదురుకున్న తర్వాత ఈ సమస్యల గురించి వినతి పత్రాన్ని అయితే అందజేయాలని అయితే కోరుకుంటున్నారు. సో ఏ అంశాలపైన అయితే ఉండబోతున్నాయంటే, 11వ పీఆర్సీలో తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను తిరిగి పునరుద్ధరించుకోవడము, 11వ పీఆర్సీ బకాయిలు, ఇతర బకాయిలు సాధించుకునేందుకు ఐకాసాతో కలిసి ముందుకెళ్తామని అన్నారు. సంఘ పటిష్టానికి జిల్లా శాఖ తాలూకా యూనిట్లు కృషి చేయాలని కూడా కోరారండి. సో ఈ మేరకు మనకు తెలుస్తుంది అంటే, ఈ అసెంబ్లీ సమావేశాలు ఇవి కుదుటపడిన తర్వాత, ఇవి అయిపోయిన తర్వాత నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదైతే 11వ పీఆర్సీ అప్పుడు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను తగ్గించారో దాన్ని మళ్ళీ పునరుద్ధరించేలా చేయడము, అలాగే 11వ పీఆర్సీ అరియర్స్, అలాగే డిఏడిఆర్ బకాయిలు, ఇవన్నీ ఒక్కొక్క ఉద్యోగికి లక్షల్లోనే ఉన్నాయండి. వీటన్నిటిని చెల్లింపుల గురించి స్వయంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వినతి పత్రాన్ని అయితే సమర్పించబోతున్నారు ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో గతంలో లాగే ఇప్పుడు కూడా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఫ్రెండ్స్ ప్రభుత్వం సైడ్ నుంచి. సో ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్లో ముందుగా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.